గురించి బ్యాడ్ గా రాసినంత మాత్రాన పనైపోయింది అనుకోకు. నా గురించి నీకు తెలియదు. అసలే நம்ம ఇండియాలో 80% ఆఫ్ ది మక్కలు డూప్లికేట్ ని యూజ్ పండ్రా ఫైనాన్షియల్ స్టేజ్ లో ఇరకాంగ. వేణుమన్నా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళికేళ్ళు. నువ్వు తయారు చేసే డూప్లికేట్ పాల పౌడర్ తిని ఎంతమంది పిల్లలు చనిపోయారో నీకు తెలుసా? అసలు ఒరిజినల్ ఏమిటో నీకు తెలుసా? పోడి, అన్ని ఒరిజినల్స్ ఉంటే ఇక నాయుడు హాల్ ఎందుకు? సార్ అదరగొడుతున్నారు సార్. నీలాంటి టై కట్టుకున్న మామనే నన్ను ఇరికించింది. బేవర్స్. అవును, ఈ రైట్ హ్యాండ్ తోనే కదా எழுதுనా? రైట్ రైట్ రాస్తాను. నా పెన్నులో ఇంకున్నంత వరకు కాదు, నాకు ఊపిరిన్నంత వరకు రాస్తాను. எழுదమ్మా, బాగా எழுదు. బాగా రాయి, బాగా ధైర్యంగా எழுదు. ఇనిమే నువ్వు రాయడం మాత్రమే కాదు, తినడం కడగడం ఒకే చేత్తోనే. స్మైల్ ప్లీజ్. అన్నా, మన గోడౌన్ని నరసింహ వచ్చి ఖాళీ చేయించాడు. ఎవంట? నా పేరు చెప్పావా లేదా? చెప్పానన్నా. ఏమన్నాడా నరసింహ? ఈ అరటిపండిచ్చి తోలు తీయకుండా తినమన్నాడు. మారిపోయాడని అమ్మ చెప్పింది, కానీ ఇంత తొందరగానా? అత్త ఇంట్లో లేదనుకుంటా. హాయ్. ఇలా చూడండి, సింహాలా వస్తున్న నా మొగుడికే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నా, బాగా ఎనుకోండి. మా అమ్మ నాకు సారగా ఇచ్చిన సూట్ కేసుని ఏ బేవస్గాడు నొక్కేశాడు. కరెక్ట్ గా 1 వీక్ టైం ఇస్తున్నా. నా పెట్ట గనక నా దగ్గరికి రాలేదనుకో, ఇంటికొక్కడిని చీపురు కట్టుతో భర్తం పడతా. బీ కార్ఫుల్. ఎవరు? పిల్లి వస్తుందని తెలిసి పాత్రలు జాగ్రత్తగా పక్కన పెట్టా. ఏ పిల్లి, వెళ్ళిపో, లేదంటే నీ తోపు కోసేస్తాను. వెళ్ళమననా? వెళ్ళిపో. చెప్పేది విను. వెళ్ళమననా? ఏరా, నా పెళ్ళామే తన సూట్ కేసు పోయిందని అబద్ధం ఆడి నాటకాలు ఆడుతుంటే దాన్ని నువ్వు తీసుకెళ్తావరా? అవునని చెప్పడానికే కదా నేను తీసుకొచ్చాను. చేస్తావా చేస్తావా? చూసావా, నువ్వు వంటగదిలో నాకు తెలియకుండా దాచిపెట్టిన సూట్ కేసుని ఎదవనా ఎలా ఎత్తుకెళ్ళాడు. ఈ నువ్వు వెయిట్ చేస్తావంటే చీపురు కట్ట తీసుకుని 4 రాస్కెల్. జరిగిన దానికి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. మరి నైట్ జరిగిన తప్పుకి? నైట్ ఏంటి తప్పు? నైట్ జరిగింది మర్చిపోయి ఇవాళ నైట్ వచ్చేలాగే నువ్వు మీ అమ్మటికి వెళ్ళారు. రే వెళ్ళరా, వెళ్ళు, బస్సును పిలుచుకురా, వెళ్ళి ఆటోని పిలుచుకురారా, వెళ్ళరా. నువ్వు నీ మనసు మార్చుకునేలాగా మీ అమ్మింటికి వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ రాత్రికి పిల్లి వస్తుంది, పాత్రలని పాడు చేస్తుంది. బయలుదేరు పో. ఏం చేయబోతున్నారో ఇక ముందే తెలుస్తున్నారా? సరే, ఇలా చూడండి, నిన్న నైట్ జరిగిన యుద్ధంలో నా పాత్రలన్నీ సొట్టబడిపోయాయి. వీటిని బాగు చేసి ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కాదు. బాగా వినపడిందా? ఇదిగో, పాత సామాన్లకి మాట్లాస్తాం. ఏంటో నవ్వుతున్నా, వాడిని పిలుచుకురారా, వెళ్ళు. ఏమయ్యా, రావయ్యా, పాత్రలన్నీ చొట్టబడిపోయాయి. అది తన అమ్మగారింటికి వెళ్ళాలి, త్వరగా కానివ్వు. ఏంటి ఇది? మామా, అంతా నీ ట్రైనింగే. ఈ చెత్త నాయాళ్ళు నీ రేంజ్ కాదు, అందుకే నేనే చూసుకున్నా. అయ్యగారు వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అంతవరకు పాట వినండి.
వేడిగా ఏం కావాలి? టీ టీ కావాలా? ఏయ్!